మిత్రులారా నమస్తే. ఈరోజు మన పక్కన ఉన్నటువంటి ఒక రైతు, అంటే మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము, ఈ పక్క నుండే రైతు ఆయన కెమికల్ వ్యవసాయం చేస్తారు. అయితే ఆయన మిషన్తో హార్వెస్టింగ్ చేయించుకున్నారు. ఆ గడ్డిని మనకి గోవులు ఉన్నాయని చెప్పేసి ఆయన ఈ గడ్డిని మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. సాధారణంగా రైతులు ఈ గడ్డిని పొలంలోనే ఉంచేసి మంట పెట్టి కాల్చేస్తున్నారండి. దానివల్ల చాలా దుర్భరమైనటువంటి వాతావరణ కాలుష్యం, ఆ తర్వాత ఈ భూమిలో ఉండేటటువంటి మనకి పంటకి కావలసినటువంటి వేరు వ్యవస్థని అంటిపెట్టుకునేటటువంటి సూక్ష్మజీవులు అవి నశించిపోవడం, ఆ తర్వాత నేల గట్టిపడిపోతుందండి. అంటే ఇటుక బట్టీలో మనం ఇటుకని కాల్చినప్పుడు ఎలాంటి ప్రక్రియ ఉందో ఈ వేడి వల్ల భూమి గట్టిపడిపోతుందండి. ఇలాంటి అనర్థాలన్నీ కూడా జరుగుతున్నాయండి. దానివల్ల ముందు దూరదృష్టిగా ఈ రమేష్ గారు అనేటువంటి మన పక్క వ్యవసాయదారుడు ఈ గడ్డిని కాల్చకుండా మీ గోవులకి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పడం వల్ల మేము ఈ గోవుల కోసం అని చెప్పేసి ఈ గడ్డిని ఇలా సేకరించుకుంటున్నాం. అయితే ఈ కర్రతోటి ఈ గడ్డిని మనం చిన్న చిన్న పోగులుగా చేసుకోవాలి. ఎందుకంటే కింద పాములు ఉండేటటువంటి అవకాశం ఉందండి. ఈ గడ్డి కింద చల్లగా ఉండడం వల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గడ్డి కుప్పలు ఇలా మనం చిన్న చిన్నగా గడ్డి కుప్పలు పెట్టుకున్నామండి. ట్రాక్టర్ వచ్చిన తర్వాత మనం ట్రాక్టర్ సహాయంతో దీన్ని తీసుకెళ్ళి ఒక 6 నెలలకి మనకి ఒక గోవుకి సరిపోద్దండి ఈ గడ్డి అనుకుంటున్నాం. ఇంకా కూడా ఎక్కువ రావచ్చు. గోవు యొక్క పిల్ల ఉంది, దూడ, దానికి సరిపోద్ది అనుకుంటున్నాం. అయితే ఈ గడ్డిని తీసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలండి. కింద పాములు ఉంటాయి అని ముందే చెప్పుకోవడం జరిగింది. ఈ కర్ర సహాయంతో దీన్ని గడ్డిని తీయడం చాలా శ్రేయస్కరం. ఇలా అండి. నమస్తే, ధన్యవాదాలు.